ఎవరితోని గాని ఎఫర్ పెట్టుకున్నతోని గాని పిల్లల్ని కన్నదనుకో ఆ పిల్లలకి బయాలజికల్ ఫాదర్ మాత్రం ఈ భర్తనేనట. సో పిల్లల్ని పెంచి పోషించాల్సింది మాత్రం ఈ బయాలజికల్ ఫాదరే. ఒకవేళ ఆ తల్లి ఆ లవర్ తోనూ ఆ ఎఫర్ పెట్టుకున్నతోనూ లేచిపోయినా కూడా ఆ పిల్లల బాధ్యత భర్తదే. ఇదే సెకండ్ ఆకుముళ్ళు కథ. ఇప్పుడు మూడో ఆకుముళ్ళు కథ కూడా సుప్రీంకోర్టు రీసెంట్ గైడ్ లైన్స్ నుంచే వచ్చింది. అదేంటి అంటే ఇప్పుడు కొంతమంది రెండు పెళ్లిళ్ళు చేసుకున్న భార్యలు భర్తలు ఉంటారు కదా. సో వీళ్ళ విషయంలో ఆడోళ్ళకి ఫస్ట్ విడాకుల నుంచి వెళ్ళి భరణం వస్తుంది, రెండో విడాకుల నుంచి వెళ్ళి కూడా భరణం వస్తుంది. అదే మొగోళ్ళ విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఫస్ట్ విడాకులు ఇచ్చిన ఆమెకి భరణం ఇవ్వాలి, రెండోసారి విడాకులు ఇచ్చిన ఆమెకి కూడా భరణం ఇవ్వాల్సింది. సో ఫైనల్లీ ఆకు రోల్ ని సక్సెస్ఫుల్ గా మొగోళ్ళు తీసేసుకున్నారు, ముళ్ళు రోల్ ని ఆడోళ్ళు తీసేసుకున్నారు. కాదు సమాజము చట్టాలు కలిసి అంటగట్టినాయి. అండ్ ఇంకా ఘోరం ఏంది అని అంటే లాస్ట్ ఒక్కకే రెండు బొక్కలు కూడా పడే అవకాశం ఉంటది.